సంవత్సరం దాటాక పిల్లలు నిద్రపోతుంటే చూసేందుకు ఎంతో అందంగా ఉంటారు. ముఖ్యంగా మెత్తటి పరుపుపైన వాళ్లు చూడముచ్చటగా నిద్రపోతూ ఉంటారు. మరి అలాంటి పిల్లల్లో దిండు, దుప్పటి అవసరం ఎంతవరకు ఉంటుంది? ఇది వాడితే ఏమైనా ప్రమాదమా? అసలు దిండు, దుప్పటి అనేది ఏ వయసులో అలవాటు చేయాలి? ఇప్పుడు చూద్దాం. ఏడాదిలోపు చిన్నపిల్లల్లో పిల్లో కానీ బ్లాంకెట్ గానీ సాధారణంగా చాలా మంది అలవాటు చేయరు. ఎందుకంటే వారికి సిడ్స్ వస్తుందేమో అని. సిడ్స్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్. ఇది సర్వసాధారణంగా పిల్లలు దిండు, దుప్పటి వాడితే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పేరెంట్స్ పిల్లలకిది చిన్నప్పుడే అలవాటు చేయాలని అనుకోరు. ఈ సిడ్స్ అనేదాన్ని ఈవెన్ కామన్ టర్మినాలజీలో కార్డెట్స్ అని కూడా అంటారు. నిజానికి ఈ ప్రాబ్లము మన దేశంలో చాలా తక్కువే. అయితే దీనికి కారణాలు ఏంటి అంటే 3-4 రీజన్స్ మెయిన్గా కనిపిస్తాయి. ఇది ఎక్కువగా ఏడాదిలో పిల్లలు, ముఖ్యంగా 6 నెలల పిల్లలకి అవుతుంది. రెండవ రీజను బోర్లా పడుకోబెట్టడం. మన దగ్గర ఇండియాలో ఉండే కల్చర్ ఏంటంటే మనం పిల్లల్ని ఎప్పుడు వెలికిలా పడుకోబెడతాం. 3వ నెల 4వ నెల వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు దొరలడం అనేది ముఖ్యం. వెరాజ్ ఇన్ వెస్ట్రన్ సొసైటీలో వాళ్ళకి పిల్లలకి కంఫర్టబుల్ గా పడుకోవాలి అని చెప్పి వీళ్ళంతవరకు బోర్లా పడుకోబెడతారు. అంటే ఈవెన్ న్యూ బార్న్ కూడాను బోర్లా పడుకోబెడుతూ ఉంటారు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే దానివల్ల పిల్లలు హాయిగా పడుకోవచ్చు. ఏదైనా వామిటింగ్ అయినట్టయితే వెంటనే బయటకు వచ్చేస్తుంది. అది ఒక అడ్వాంటేజ్. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ మెయిన్గా ఏంటంటే ఈ సిడ్స్. ఒక్కోసారి ఏమవుతుందంటే పిల్లలు ఇట్లా బోర్లా పడుకోబెట్టినప్పుడు వాళ్ళ ముక్కు గట్టిగా మూసుకొని పోతుంది. ముఖ్యంగా వాళ్ళని మెత్తగా ఉండాలని పెద్ద ఫోమ్ బెడ్స్లో పడుకోబెట్టినప్పుడు పిల్లలు మొత్తం అందులో దిగబడిపోయి వాళ్ళ ముక్కు, నోరు కూడా మూసుకొని పోయి ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు వెంటనే ఊపిరి ప్రాబ్లం రాగానే వెంటనే లేచి గాలి తీసుకోవడం అనేది ఉండకుండా ఉండడము, ముఖ్యంగా ఈ నోటి దగ్గర అంతా కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అయిపోయి బ్రెయిన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొత్తం ఊపిరి తీసుకోవడం ఆపేస్తారు. మన పద్ధతి అయిన వెలికిలా పడుకోబెట్టడమే ఒక రకంగా కరెక్ట్. వెలికిలా పడుకోబెట్టడం ఒకటిను, రెండోది మానిటరింగ్ చేయాలి. చిన్నపిల్లలకి మనం వాడే దిండ్లు, బ్లాంకెట్స్ వల్ల వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లైతే మనకి బెడ్ ఉండాలి, దానిపై పిల్లో ఇంకా దుప్పటి అన్నీ కావాలి. కాని పిల్లలకి ఇవేమీ అక్కర్లేదు. వాళ్లు ఫ్లాట్గా పడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. దిండు అనేది పిల్లలకి పెద్ద ఇష్యూ కాదు. అందువల్ల వారు దానిపై అంతగా శ్రద్ధ చూపించరు. చాలా మంది పేరెంట్స్ డాక్టర్లను అడుగుతుంటారు, మా పిల్లలు సరిగా పడుకోవడం లేదు. ఇది చాలా కామన్గా చూస్తుంటాము. ముఖ్యంగా 1 to 2 years మధ్యలో పిల్లల విషయంలో చూసుకున్నట్టయితే ఒక ప్రాబ్లంగానే చాలామంది ఫేస్ చేస్తుంటారు. పిల్లల పరంగా చూసినట్టయితే ఈ 1 year దాటిన తర్వాత వాళ్ళు నడక మొదలు పెట్టుంటారు. అన్ని వస్తువుల్ని పట్టుకొని లాగి చూద్దామని హడావిడిలో ఉంటారు. ప్రతిదాన్ని తెలుసుకుందామని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఆటలాడుకునే మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళని పడుకోమని చెప్పడము, పడుకోమని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు చాలాసార్లు పడుకోకుండా ఇంకా ఎక్కువ అల్లరి చేయడము, దానివల్ల పేరెంట్స్ కూడా డిస్టర్బెన్స్ ఉండడము చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళ మైండ్ని గమనించి దానికి తగ్గట్టుగా పేరెంట్స్ నడుచుకుంటూ వాళ్ళని ట్యూన్ చేయడం అనేది చాలా ముఖ్యం. పిల్లల పరంగా వాళ్ళని చూసినట్టయితే నైట్ టైము ఒక ఫిక్స్డ్ టైం పెట్టాలి. అంటే నైట్ 9 o'clock కాగానే ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. వెంటనే పేరెంట్స్ కూడాను మొత్తం లైట్లు, ఇలాంటివన్నీ ఆపేసి ఈ పెద్దగా సౌండ్ వచ్చే టీవీలు కానీ రేడియోలు కానీ అన్నీ బంద్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టాలి. రెండవది, వాళ్ళని పడుకోబెట్టేసి మనం తిరుగుదాం, పనులు చూసుకుందాం అనే యాటిట్యూడ్ ఉంటుంది. కానీ దానివల్ల వీళ్ళు వాళ్ళని వాచ్ చేస్తుంటారు. పిల్లలు వెంటనే పేరెంట్స్ లేవగానే వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలే బయలుదేరుతారు. అలా కాకుండా వీలైనంత వరకు అది ఫ్యామిలీ స్లీపింగ్ టైం 9 o'clock to 10 o'clock అనేది అందరూ పడుకోవాల్సిన టైం. ఫుడ్ కూడాను, ఫుడ్ అది టూ ఎర్లీగా కూడా తినద్దు, వెంటనే లేట్గా కూడా తినద్దు. సపోజ్ పిల్లవాడిని 9 o'clock పడుకోబెట్టాలంటే ఐడియల్ టైం 7:30 to 8 టైంకి వాళ్ళకి సఫిషియంట్ ఫుడ్ ఉండాలి. అట్లాగే ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ఏమైనా పెట్టడము నైట్ టైము, దాని ద్వారా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పిల్లలు కూడా ఆటోమేటిక్గా నిద్ర వస్తూ ఉంటుంది. పిల్లలు బ్లాంకెట్స్ కానీ పిల్లోస్ కానీ వాడుతున్నప్పుడు అవి వారికి ఎంతవరకు కంఫర్ట్ గా ఉన్నాయో అని చూడాలి. దుప్పట్లు అలవాటు చేయాలంటే 2 ఏళ్ల వయసొచ్చే వరకు ఆగితేనే బెటర్. ఎందుకంటే పిల్లలు దుప్పటి వల్ల ఇరిటేట్ అవుతారు. వారు ఫ్రీగా పడుకోలేక డిస్టర్బ్ అవుతారు. అంతేకాదు, సడన్ గా లేచినా అది వారికి చుట్టుకుపోయి చిరాకు కలిగిస్తుంది. ఇంకా వారికి సఫోకేషన్ కలిగించి నిద్ర పట్టకుండా కూడా చేస్తుంది.
అందుకే 2 ఏళ్ల వయసొచ్చాకే చిన్నపిల్లలకి బెడ్షీట్స్ అలవాటు చేస్తే మంచిది. జీవనరేఖ చైల్డ్ కేర్ లో హెల్త్ టిప్ మీకోసం. పిల్లల్లో తలకి గాయం తగలడం చాలా సాధారణంగా జరిగే విషయం. తలకి గాయం తగిలినప్పుడు రక్తస్రావం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే తలలో బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న గాయమైనా చాలా రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తం చూడగానే తల్లిదండ్రులు చాలా కంగారు పడిపోయి చాలా చేయకూడనివన్నీ చేస్తూ ఉంటారు. తలకి గాయం తగిలితే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అని ఆలోచిస్తే చేయవలసింది ఏమిటి? తలకి దెబ్బ తగలగానే ఒక పొడి బట్ట తీసుకుని ఎక్కడైతే గాయమైందో, ఎక్కడి నుంచో రక్తం కారుతుందో అక్కడ పొడి బట్టతో గట్టిగా ఒత్తి పడితే రక్తస్రావం ఆగుతుంది. రెండోది, ఐస్ గడ్డ తీసుకుని దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఎక్కడైతే గాయం తగిలిందో అక్కడ పెడితే బ్లడ్ వెజల్స్ సంకోచించి దానివల్ల రక్తస్రావం తగ్గుతుంది. చెయ్యకూడనివి ఏమిటి అంటే, జనరల్గా ఇలా రక్తం కాకపోతే రక్తం ఆపడానికి తడిబెట్ట పెడతారు. యాక్చువల్లీ తడిబెట్ట పెట్టినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. తడి వల్ల బ్లడ్ క్లాటింగ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. తర్వాత ఇంట్లో దొరికిన కిచెన్లో ఉండే రకరకాల పదార్థాలని పెట్టేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు, లేకపోతే కాఫీ పొడి పెడతారు. సో ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అవకాశం ఎక్కువ అవుతుంది. సో ఇలాంటివి చేయకండి. జీవనరేఖ చైల్డ్ కేర్ ఎపిసోడ్ లో ఈ రోజు చెప్పిన ఆసక్తికరమైన అంశాలన్నీ ఒకసారి రీక్యాప్ చూద్దాం. మన ఇంట్లో బేబీస్ చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలుగా, మగపిల్లలు ఆడపిల్లలుగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళలా బిహేవ్ చేయడానికి ప్రధానమైన కారణాలు హార్మోన్స్ ప్రాబ్లమ్స్. మీ పిల్లలలా ప్రవర్తించినంత మాత్రాన కంగారు పడాల్సిన పని లేదు. వారిని ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంచాలి. చేంజ్ అవ్వమని ఫోర్స్ చేయకూడదు. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి వారి ప్రవర్తనలో ఆటోమేటిక్ గా మార్పొస్తుందని చెబుతున్నారు నిపుణులు. బేబీస్ని ఒంటరిగా పడుకోబెట్టేటప్పుడు మానసికంగా వారు సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది గమనించుకోవాలి. ఒకవేళ వారు తల్లిదండ్రుల ఎఫెక్షన్ ని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఆ ఆప్యాయతని పంచాలి. ముఖ్యంగా రెండో కాన్పు దగ్గరవుతున్నప్పుడు వారిని మెల్లమెల్లగా విడిగా పడుకునే అలవాటు చేయాలి. దీనికోసం చిల్డ్రన్స్ బెడ్ ని ప్రత్యేకంగా అలంకరించి వారికి దానిపై ఆసక్తి కలిగేలా చేయాలి. నీకు నేనున్నాను అనే భరోసా బేబీస్లో కలిగినప్పుడు వారు చక్కగా నిద్రపోతారు. ఇక పిల్లలకు దిండు, దుప్పటి అలవాటు చేయడానికి సరైన వయసొచ్చే వరకు వెయిట్ చేయాలి. కొన్ని రకాలైన బ్లాంకెట్స్ తో పిల్లలకి అలర్జీలు, సఫకేషన్ లాంటివి వస్తాయి. అందుకే పిల్లోస్, బెడ్షీట్స్ అలవాటు చేసేటప్పుడు చిన్న చిన్నవి అలవాటు చేయాలి. 1 ఫీట్ బెడ్షీట్, లైట్ వెయిట్ ఉండేవి, స్మాల్ పిల్లోస్ ని వారికి అనువుగా ఉండేలా ఎంచుకోవాలి. తల్లిదండ్రులుగా ప్రతి చిన్న విషయంలో మీ బేబీస్ పట్ల మీరు కేర్ తీసుకుంటున్నారనే భరోసా పిల్లలకొచ్చినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోతారు.